कार कलर है, कार कलर नंबर పని తీసుకోండి తీసుకోండి ఇస్తాను సార్. నార్మల్ కూర్చోండి. అదే పా నార్మల్ నార్మల్ వాళ్ళకు మనకు మనం వాళ్ళతోనే భూమి తీసుకున్నాం సార్. మనం 1997లో తీసుకున్నాం. దాంట్లో 3 ఉన్నారు. 2 మనకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇంకొకటి కూడా మనం చేసుకున్నాం. అది ఇప్పుడు ఈఆర్ఓతోనూ ఎంఆర్ఓతోనూ వాళ్ళతో పాస్బుక్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కాదండి. కాకపోతే వీళ్ళ పేరుతో లేదు సార్. వీళ్ళతో భూమి వీళ్ళతో తీసుకున్నా. 1997లో అవి అగ్రిమెంట్లు మొత్తం అన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఉన్నాయి. ఎవరు వాళ్ళ పేర్లు? నారాయణ, ఇప్పుడు రవి, వాళ్ళ అరుణ్ వాళ్ళ కొడుకు. వాళ్ళు ఇప్పుడు ఆర్డీఓ కోర్టుకు వచ్చినాము. ఆర్డీఓ కోర్టుకు వచ్చినాము. వాళ్ళని ఫోన్ మీరు బేటీ అయింది ఆడే మేడం అని అన్నారు. నాకు డౌట్ వచ్చింది. వీళ్ళు మందులు వచ్చి తొలకొచ్చింటాడు. ప్రతిసారి మందులు దొరకతాడు సార్. నన్ను ప్రతిసారి మందులు దొరకొచ్చి గొడవ గడిచి ఎన్నిసార్లు, దాదాపు 10 సార్లు. ఇప్పుడు కొడువేళ్ళు తీసుకుని నరకరా కొడసరా అని ఎట్లా అంటే అట్లా కొట్టి ఎంత ఇచ్చేసి దాంట్లో కొడువేళ్ళు ఉన్నాయి సార్. నీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరు నారాయణ స్వామి సార్. మండలం కమ్మవారిపల్లిలో ముసుగు నారాయణ స్వామి మరియు కండ్యాల నారాయణ అతని కొడుకు రవి. ముసుగు నారాయణ స్వామికి రవి వాళ్ళకి 1997 నుంచి ఉన్న భూ వివాదము గత 2 నెలల క్రితము ధర్మవరం ఆర్డీఓ కోర్టులో అప్లై చేసుకోవడం జరిగినది. అందులో భాగంగా వీళ్ళు ఇదివరకే 2 వాయిదాలు తిరిగినారు. ఈరోజు 3వ వాయిదాకి ఇరు పార్టీలు ధర్మవరం ఆర్డీఓ కోర్టుకు రావడం జరిగినది. ఆ కోర్టు అయిపోయిన తర్వాత ఇరు పార్టీలు బయటకు వచ్చిన తర్వాత కంద్యాల నారాయణ కొడుకు కంద్యాల రవి మరియు అతని కొడుకు అరుణ్ ఫ్రెండ్స్ ఒక 5 మంది అందరూ కలిసి ఈ ముసుగు నారాయణ స్వామిని బలవంతంగా భయపెట్టి వాళ్ళకి ఇన్నోవాలు వేసుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి మా భూమి మాకు ఇచ్చేయి లేదా 50 లక్షల డబ్బులు ఇవ్వని బెదిరించి భయపెట్టి చంపుతామని భయపెట్టి అతని వద్ద నుంచి 50 లక్షలు ప్రామిస్ నోట్లు బలవంతంగా సంతకాలు పెట్టుకోవడం జరిగినది. సో దీని మీద కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేపట్టడం. థ్యాంక్ యూ. సంవత్సరం ఎలా వచ్చింది? కిడ్నాప్ అయిన కొడుకు వచ్చాడు స్టేషన్. ఎవరైతే ముసుగు నారాయణ స్వామి అని ఉన్నాడో వాళ్ళ కొడుకు ఇమ్మీడియట్గా పోలీస్కి అప్రోచ్ చేసి కాల్ చేయడం జరిగినది. ఇమ్మీడియట్ స్టేషన్ రావడం జరిగింది. తక్షణమే స్పందించినాము. దర్యాప్తు చేయడం తొందరగా